వెల్కమ్ టు రాజనీతి. తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం మండలంలో మునికూడలి అనే గ్రామంలో గోదావరి నది పుష్కర ఘాట్కు దేవాంశ్ పేరు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నారా దేవాంశ్ పేరుతో ఘాట్ ఏర్పాటు చేశారు, వ్యక్తి పూజకి ఇది పరాకాష్ట అని విమర్శలు వచ్చినాయి. దీని మీద నారా లోకేష్ సీరియస్గా స్పందించారు. వెంటనే ఆ పేరు తొలగించండి, అక్కడే కాదు రాష్ట్రంలో ఇంకెక్కడ కూడా దేవాంశ్ పేరు వాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. కొన్నిసార్లు కొంతమంది అత్యుత్సాహం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అధినాయకులకు సంబంధం లేకుండా, వాళ్ళకి తెలియకుండా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మెప్పు పొందటానికి కింది స్థాయి నాయకులు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే ఆ పిల్లాడి పేరు పెట్టి అనవసరంగా దాన్ని ఒక వివాదాస్పదం చేయటం కానీ దానివల్ల పార్టీకో ప్రభుత్వానికో వచ్చే లాభమే ఉండదు. అనవసరమైన కూడా అనవసరమైన విమర్శలు. మొన్న జరిగిన మహానాడులో ఒక వక్త నారా దేవాంశ్లో సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయి, బ్రహ్మాండమైన అందగాడు అని ఆకాశానికి ఎత్తాడు. ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. మహానాడు అనేది రాజకీయ వేదిక. రాజకీయ వేదికలో పసిబాలుడైన దేవాంశ్ని మెన్షన్ చేయాల్సిన పని లేదు. కానీ కొంతమంది ఆగరు. అలా పొగిడితే వీళ్ళ దృష్టిలో పడతాం అనుకుంటారు, మరేంటో మరి అంత నేలబారుగా ఆలోచిస్తారు. ఈ మునికూడల ఘాటుకు కూడా దేవాంశ్ పేరు ఇప్పుడు పెట్టింది కాదు, ఇప్పుడు తాజాగా పెట్టింది కాదు. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా పెట్టారు. పోయిన గోదావరి పుష్కరాల సందర్భంగా 2015 జూలై 14 నుంచి 26 వరకు గోదావరి పుష్కరాలు జరిగినాయి. ఆ పుష్కరాల సందర్భంగా ఈ ఘాట్ని డెవలప్ చేశారు. పుష్కరాలకు 4-5 నెలల ముందు ఈ ఘాట్ని డెవలప్ చేసినప్పుడు అప్పుడు అక్కడ రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తి వెంకటేష్ ఈ పేరు పెట్టించారని స్థానికులు చెప్తున్నారు. అప్పటికి దేవాంశ్ 3-4 నెలల వయసు ఉంటుందేమో. ఆయన అదే సంవత్సరం మార్చిలో పుట్టాడు. సో ఆ పనులు జరిగే టయానికి ఆయనకు ఆ పేరు పెట్టారో లేదో కూడా తెలియదు. మరి ఎమ్మెల్యే గారు ఏ ఉద్దేశంతో పెట్టించారో కానీ అప్పుడు ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు అది వివాదాస్పదం అయింది. మన పవన్ కళ్యాణ్ గారు గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన, వసతుల కల్పన గురించి సమీక్షలు జరుపుతున్న సందర్భంగా ఇది వెలుగులోకి వచ్చింది. వెంటనే లోకేష్ స్పందించారు, పేరు తీసేయమని చెప్పారు. ఇప్పుడు ఈ ఘాట్కి సప్తర్షి ఘాట్ అని పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కొంతమంది అత్యుత్సాహం వల్ల నాయకులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటానికి ఇది ఒక నిదర్శనం. Like, share and subscribe to Rajaniti channel.